హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. మా కేరళ 8 ట్రిప్ భాగంగా మున్నార్ అండ్ ఎల్పి అయితే కవర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మేము వార్కల బీచ్ అండ్ జటాయు ఎట్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం అయితే 9 అయింది. చూడండి, మేము స్టిల్ మా హౌస్ బోట్లో అయితే ఉన్నాము. ఇప్పుడు 9కి చెక్అవుట్ చేసేస్తాము. చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాము. అండ్ మా ఎల్పి టూర్ కానీ హౌస్ బోట్ అండ్ అలానే మున్నార్ ట్రిప్ డీటెయిల్స్ కానీ చూడాలనుకుంటే మా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసాము, అది కూడా చూడండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఎల్పి నుంచి వార్కల వెళ్ళాలంటే ఇప్పుడు రోడ్ సైడ్ నుంచి అయితే హైవే వర్క్స్ జరుగుతున్నాయంట. నార్మల్గా 2 అవర్స్ అలా పట్టాల్సింది 4 అవర్స్ వరకు పడుతుందంట. అండ్ రోడ్ కూడా ప్లెయిన్గా ఉండదు, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. సో అందరూ ట్రైన్ సజెస్ట్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి వార్కల వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ అయితే 2 o'clock ఉంది, కానీ ఇప్పుడు టైం 11 అయిందనమాట. సో మేమేం చేసామంటే 11:30కి ఒక ట్రైన్ ఉంది కొల్లం వరకు. వార్కల కంటే ముందు కొల్లం జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి కొల్లం వరకు ట్రైన్లో వెళ్ళిపోతాము. అక్కడ నుంచి వీలైతే బస్సు, లేదంటే ఇంకేదైనా ట్రైన్ దొరికితే అక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఎండ దారుణంగా ఉంది. ఇలాంటి అంటే కొంచెం లోకల్ బస్సెస్లో ఉన్నాయి, అక్కడ ఏసీ బస్సెస్ అవైలబుల్ లేవంట. నార్మల్ బస్సెస్లో 4 hours ఈ ఎండలో జర్నీ అంటే అది కూడా నార్మల్ రోడ్ కాదు, కొంచెం గతుకుల రోడ్ అంటే కష్టం. కాబట్టి మేము ఇంకా ట్రైన్లో వెళ్ళిపోతున్నాము. అన్రిజర్వ్డ్ టికెట్ ఇప్పుడే ఒకటి తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ది టికెట్ తీసుకోండి, అదొకటి జాగ్రత్త. ఇప్పుడైతే నార్మల్ టికెట్ తీసుకున్నాం. దానిలో ట్రైన్లో కొల్లం వెళ్ళి అక్కడ నుంచి మేబీ వర్కల 1/2 hour to 1 hour పడుతుంది. అలా వెళ్దాం. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ట్రిప్ ముందే ఎల్పి టు వర్కల టైమింగ్స్ చూసుకొని దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ట్రైనే బెటర్. మేము కొల్లం జంక్షన్ దగ్గర దిగాక పెద్ద మెస్ అయిపోయింది. అక్కడ నుంచి వార్కల వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ లేవు, ఎప్పుడో 3కి ఉందంట. అండ్ ట్రైన్ చూసుకున్నా సరే 3కే ట్రైన్ ఉంది. ఇంకేం చేయాలో అర్థం కాక వార్కల ముందు పారిపల్లి అనే ఒక ఊరు వస్తుంది, అక్కడి వరకు బస్సులో వచ్చేసాము. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకో బస్సు ఇప్పుడు మారుతున్నాం. ఈ బస్సు ఎక్కమైతే వార్కల వెళ్తుంది. అండ్ రోడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ కదా, చాలా స్లోగా వెళ్తుంది, చాలా డస్ట్ అది. సో ఇప్పుడైనా వార్కల ఎప్పుడు వెళ్తామా అని వెయిటింగ్. ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది. అసలు మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు టైము 4 o'clock అయిపోయింది ఆల్రెడీ. మేము ఆ బ్లూ బస్ చూపించాం కదా, ఆ బ్లూ బస్లో వార్కల వరకు వచ్చాము. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బ్లూ బస్ కొంచెం లోకల్ అనమాట. వార్కల బీచ్, వార్కల క్లిఫ్ అక్కడి వరకు అలా తీసుకెళ్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ మేము ఈ జంక్షన్లో ఆగాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 minutes వాక్. ఇక మా హోటల్కి అయితే వెళ్ళిపోతాము. మీరు మాత్రం డైరెక్ట్గా వార్కలకి ట్రైన్ ఎప్పుడు ఉంటే అప్పుడే బుక్ చేసుకుని రండి. ఒక 2 hours వెయిట్ చేయాలన్నా పర్లేదు, ఎందుకంటే 4 అయింది. మా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. వార్కల వచ్చి వెళ్ళిపోయింది కూడా 3:30కే. 4 అయింది, మేము ఇంక ఇలాగే తిరుగుతున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాం. మనమైతే మన హోటల్కి వచ్చేసాము. అర్బన్ క్లిఫ్ మనది. ఇంకా వెళ్ళిపోదాం పదండి లోపలికి. ఈ లైన్లో చాలా హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇలా తిన్నగా వెళ్తే బీచ్ వచ్చేస్తుంది. సో ఇలా మెయిన్ రోడ్ ఉందని చెప్పి ఇక్కడ తీసుకున్నా. రూమ్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నా. మాకైతే ఈ రూమ్ ఇచ్చారు. రూమ్ చూడడానికి బాగానే ఉంది. ఇది ఏంటో మౌంట్ అబ్బు అంట ఈ రూమ్ పేరు. అండ్ లోపలికి వస్తే చూడడానికి చాలా బాగుంది. సింపుల్గా, పెద్దగా లేదు కానీ యా, సో సింపుల్గా బాగుంది. మిర్రర్ అండ్ ఇవి ఏసీ, బెడ్ బాగుంది యాజ్ యూజువల్. అండ్ వాష్రూమ్కి వస్తే ఓకే, పర్ఫెక్ట్, అంతా బాగానే ఉంది, క్లీన్గా ఉంది. ఇప్పుడే ఫ్రెష్ కూడా అయ్యాం నీట్గా. ఇప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ముందు సరిగ్గా చెప్పానో లేదో, ఓవరాల్గా చూసుకుంటే మాకు వార్కల వెళ్ళే ట్రైన్ టైమింగ్ సెట్ అవ్వలేదని చెప్పి కొల్లాం జంక్షన్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి బస్సులో రావడానికి ట్రై చేసాము. బట్ స్టిల్ అక్కడ నుంచి పారిపల్లి వరకు బస్సులో వచ్చి అక్కడ నుంచి ఇంకో బస్సు, లోకల్ బస్సులో వార్కల వరకు వచ్చాము. సో ఎంత అయిందనమాట, ఫుల్ టైర్డ్ అయిపోయాము. అదే మేము టైమింగ్స్ చూసుకొని ట్రైన్లోనే వచ్చేస్తుంటే కొంచెం బెటర్ అయ్యేది. అండ్ హోటల్స్ విషయానికి వస్తే ఈ వార్కల బీచ్ ఎందుకు పాపులర్ అయిందో తెలియదు, కానీ మనం వెళ్ళి చూద్దాం. బట్ ఇక్కడైతే హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచే. అండ్ తక్కువ రేట్లో ఉన్నవన్నీ కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట, అంతేం బాగాలేదు. సో దానికే చాలా టైం పట్టేసింది అనమాట. సో ఇది వచ్చేసి నాకు 2,800 పడింది. కొంచెం కాస్ట్. మేము మామూలుగా యూజువల్ చూసుకుంటే 1,500, మ్యాక్సిమం 1,600 అలా పెట్టుకునే వాళ్ళం. బట్ ఇది 2,800 అంటే ఎక్కువే.
చూస్తే బాగానే ఉంది, హోటల్ ఏ కంప్లైంట్స్ ఏట్లేవు, అంతా బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్ అంటే కొంచెం మాకు ఎక్కువ బడ్జెట్లో అనిపించింది. బట్ ఈ ఏరియాస్లో కంపేర్ చేసుకుంటే అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఓవర్ ప్రైసింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది కొంచెం రికమెండెడే. అండ్ అలానే ఏంటంటే మీరు బీచ్ పక్కనే తీసుకోవాలనుకుంటే కొంచెం వ్యూ బాగుంటుంది, కానీ ఫుడ్ బాగోదు అలాంటి కొన్ని రివ్యూస్ రావడం వల్ల బీచ్కి ఒక 5 minutes వాక్ డిస్టెన్స్లో తీసుకున్నాను. అండ్ ఇటు నుంచి మాకు బస్సెస్కి కూడా యాక్సెస్ అవ్వాలని చెప్పి, సో ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని అనుకుంటున్నాము. ఇప్పుడైతే బీచ్కి వెళ్ళి చూద్దాం ఏముందో అక్కడ. మేము వెళ్తున్న దారంతా ఫుల్ హోటల్సే చూడండి, చాలా చిన్న చిన్న దారులు కానీ ఫుల్ హోటల్స్ పెట్టారు చూడండి. ఇది ఒక హోటల్, సో వెళ్తున్న దారంటే అదొక హోటల్, ముందుది ఒక హోటల్, సో అన్ని హోటల్సే. మేబీ బీచ్ ఫేమస్ అని కావాలి, ఇదంతా లైన్గా హోటల్స్ పెట్టారు చిన్న చిన్న వీధుల్లో కూడా. ఇక్కడ క్లిఫ్ వ్యూ అని ఉంది, క్లిఫ్ ఒక సైడ్ ఉంది, బీచ్ ఒక సైడ్ అని ఉంది. సో ఇక్కడ ఎలా ఉంటుందో దగ్గరికి వెళ్తే కానీ తెలీదు. ఇక్కడ స్ట్రీట్స్ కూడా కొంచెం సన్నంగా ఉన్నాయి, అంటే కార్స్ అవి రావడానికి కొంచెం ఇబ్బంది. చూద్దాం ఏం కనిపిస్తుందో మనకు వ్యూ. ఇక్కడ ఏంటంటే క్లిఫ్ వ్యూలో ఉన్న ఎడ్జ్ అంతా ఇక్కడ ఎక్కడికక్కడ రిసార్ట్స్ పెట్టి బ్లాక్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, నేను గూగుల్ మ్యాప్స్లో అస్సలు దొరకట్లేదు. ఇటు నుంచి వస్తే ఇటు రావాలి క్లిఫ్ వ్యూ, కానీ అక్కడ మళ్ళీ ఇంకొక రిసార్ట్ పెట్టి ఆపేశారు. అక్కడ ఒకరికి అడిగితే ఇలా సందులోంచి వెళ్ళండి అని అన్నారు. లక్కీగా ఉంది, ఇంక ఇది కూడా లేదేమో అనుకున్నా. లక్కీగా ఈ పాత ఉంది, చూద్దాం. అంటే ఇది వారకల్లది బీచ్తో పాటు క్లిఫ్ వ్యూ అని కూడా ఒకటి ఉండాలి, సో అందుకని వెతుకుతున్నాను అనమాట ఏముంటుందా అని. అదిగోండి అక్కడ వస్తుంది. అబ్బా ఇదేం తెలుసా, ఈ లైన్లోన అలా చివరి వరకు వెళ్తే లాస్ట్ బీచ్ బ్లాక్ బీచ్. ఓకే, ఇక్కడ చూడు, ఇది క్లాఫోర్టీ హెరిటేజ్ బీచ్ హోటల్ అని ఇది ఒకటి చూశాను. బట్ ఏంటంటే ఒక 3800 అలా ఉంది. ఇది నాకేం అర్థం కావట్లేదు అనమాట పిక్చర్స్ పెడుతుంటే, అంటే బీచ్ వ్యూ ఉందా లేదా అని. సో నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ లైన్లో ఉన్నది ఏ రిసార్ట్ తీసుకున్నా సరే మీకు బీచ్ వ్యూ అయితే వస్తుంది, అట్లీస్ట్ బీచ్ క్లిఫ్కి యాక్సెస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది చూస్తారు, ఈ పాత అంతా ఇలా ఉంది. ఇక్కడికైతే కార్స్ అవేవి రావు. మామూలుగా వేరే వాళ్ళకి కూడా అంత యాక్సెస్ లేనట్టుంది, ఏదో మాకు సందు దొరికింది కాబట్టి ఇటు వచ్చాం. అట్నుంచి ఇలా ఈ ముందుకు వస్తే మనకి బ్లాక్ శాండ్ బీచ్ కనిపిస్తుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. వీడియోలో కనిపిస్తుందో లేదో కిరణ్, కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది బ్లాక్ శాండ్ బీచ్ అనమాట. అదే అటు వెళ్తే వార్కల బీచ్ వస్తుంది. అటు నుంచి అలా ఈ చివరి నడుచుకుని వస్తే ఒక 2 గంటలు పట్టేస్తుంది అనమాట. అంటే ఈ వ్యూ అలా ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ అలా వచ్చేయచ్చు. మధ్య మధ్యలో ఈ దారంతా కొన్ని కేవ్స్, రెస్టారెంట్స్, ఇటువంటి ఇలా రిసార్ట్స్ అండ్ ఇంకా అక్కడ బట్టల షాప్స్ అలా ఉన్నాయి కదా, అలా ఉంటాయి కొన్ని. సో అవి అలా చూస్తే ఎంజాయ్ చేస్తూ మనం ఇంకా వెళ్ళడమే. మేమైతే వార్కల బీచ్కి వెళ్తాము, ఎందుకంటే అక్కడ ఏవో స్టార్ట్ అయినట్టున్నాయి యాక్టివిటీస్. మేము బస్ నుంచి వస్తున్నప్పుడు కూడా పారాగ్లైడింగ్ లాగా ఎవరో ఎగురుతున్నారు అనమాట. సో మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్తాము, ఏమైనా యాక్టివిటీస్ జరిగితే కొంచెం మేము కూడా ఏంటిది చూడాలి కదా, రేట్లు అవన్నీ చూసి బాగుంటే అంతా ఓకే. ఇక్కడి నుంచి చూడండి వ్యూ సూపర్ ఉంది కదా. సో నడుచుకుని అలా వెళ్తుంటే మొత్తం ఇంకా వ్యూ ఉంటుంది. చూసారా, అలా నడుచుకొని వస్తుంటే ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. నేను చెప్పాను కదా పారాగ్లైడింగ్ అవుతుందని, అవ్వండి ఎగురుతున్నాయి, ఒక 3 ఎగురుతున్నాయి చక్కగా. ఈ లైన్ అంతా ఫుల్ షాప్సే అండ్ చాలా ఫారినర్స్ కూడా మాకైతే కనిపిస్తున్నారు. ఎక్కువ వాళ్ళే ఉన్నట్టున్నారు నాకు తెలిసి. చూడండి ఈ లైన్ అంతా షాపులే, బట్టలు, ఏవేవో జ్యువెలరీస్ అవన్నీ లైన్గా, కేవ్స్, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. కొంచెం గోవాలా అనిపిస్తుంది కదా, నాకైతే కొంచెం అలానే అనిపిస్తుంది. అసలు కేరళ ఫేమస్ ఏంటో చెప్పండి? ఆయుర్వేదిక్ మసాజ్. ఇక్కడ అవి చాలా ఉన్నాయి, ప్లస్ హెల్దీ ఉన్నాయి. మేము అనుకున్నాము చేసుకుందామని ఎక్కడ హౌస్ బోట్లో, కానీ మాకైతే కుదరలేదు. హౌస్ బోట్ కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ వెళ్తున్న దారి మొత్తం ఎక్కువ యోగా అని కనిపిస్తున్నాయి కదా కిరణ్. సో ఇక్కడ అది చాలా ఫేమస్ అనుకుంటా, బాగా చేస్తారేమో. చాలా షాప్స్ ఉన్నాయి, ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ అలా ఎక్కువ ఆర్ట్స్వి షాప్స్ కూడా ఉన్నాయి.
యోగా మసాజ్ అలా ఈ లైన్ అంతా అవే ఉన్నాయి. మేబీ ఫారినర్స్ కూడా వచ్చేది దానికోసమే ఏమో అని అనిపిస్తుంది. చూడండి ఇక్కడ హోటల్ గ్రీన్ ప్యాలెస్ అని ఉంది. ఇక్కడ చూడండి డ్రాప్ ఇన్ యోగా క్లాసెస్ అని ఉంది. సౌండ్ హీలింగ్ యోగా డ్యూటీస్ ఇలా ప్రతి దగ్గర ఇలానే ఉన్నాయి. మరి ఇక్కడ ఇది కూడా ఫేమస్ అయ్యి ఉండొచ్చు. అక్కడ చూడండి ఒకరు ఎగురుతున్నారు. ఇదే టైప్ పారాగ్లైడింగ్ అర్థం కావట్లేదు. అవి ఎలా అండి కింద నుంచి దారం అలా ఏం లేవు, కంట్రోల్ చేసేయడమే. మేమైతే మధ్యాహ్నం అసలు ఫుడ్ తినలేదు. మార్నింగ్ తిని బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ ఇంకేం తినలేదు. వచ్చేసరికి 5 అయిపోయింది కదా. సో ఇప్పుడు బీచ్ కన్నా ముందు ఫుడ్ ఇంపార్టెంట్ అనిపించి ఈ లైన్లో ఒక దగ్గర ఆగామన్నమాట. రెస్టారెంట్ దగ్గర ఆర్డర్ చేసాం చికెన్ బిర్యానీ. వస్తుంది, తినేసాక బీచ్కి వెళ్దాము. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫుల్ చల్ల గాలి వస్తుంది ఇక్కడ నుంచి, అందుకే ముందుకు ప్లేస్ ఎంచుకున్నాం మేమైతే. ఎదురుగే బీచ్ విత్ చికెన్ బిర్యానీ. ఇప్పుడే ఫుల్ బిర్యానీ తినేసి ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. పదండి ఇప్పుడు బీచ్కి వెళ్ళి రఫ్ ఆడించేద్దాం. మెట్లు చూడు పెద్ద ఉన్నాయి. అమ్మా జస్ట్ మిస్ అయ్యింది అనుకోండి, ఇంకంతే మన సంగతి. ఈ బీచ్లు చూస్తుంటే నాకు గోవా బీచ్లో గుర్తొస్తున్నాయి ఎందుకో. బీచ్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడే పెద్ద పెద్ద మెట్లు దిగేసి జస్ట్ బీచ్లోకి ఎంటర్ అయ్యాం మేమైతే. చూసారా వ్యూ? అసలు సన్ ఉంటే ఇంకా బాగుండేది. అలా వెళ్ళిపోయింది సన్న. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. చూసారా, ఇదే స్టార్టింగ్ కానీ లోతుగా ఉన్నట్టుంది. కొంచెం మనం దూరంగా ఉండడమే బెటర్. మేము ఇంకా ఇదే అనుకున్నాము, కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి ఆ చివరి వరకు ఉంది ఫుల్గా. ప్లస్ ఇంకా ఎక్కువ జనాలు కూడా ఉన్నారు అటువైపు. ఎక్కువ మంది స్నానం కూడా చేస్తున్నారు ఇక్కడ చూడండి. అంటే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి కదా, అందుకే. లైఫ్ గార్డ్ చూసారా, విజిల్ చేసేస్తున్నారు. టైం అయిపోయింది కదా, 6:30 అయిపోతుంది. అందుకే ఇంకా లోపల బీచ్లో ఆడుకునే వాళ్ళందరూ వచ్చేయమంటున్నారు వాళ్ళందరికీ. కానీ అలా ఎవరు కదలట్లేదు చూడండి. అసలు ఇది అంత లోతులేనట్టుంది. అక్కడ చూసారా జనాలు, వాళ్ళు ఇంకా మా సగం వరకు ఉన్నది కాలు, ముడుకుల వరకు. మనం ఆ చివరికి వెళ్ళి చూద్దామా వ్యూ ఎలా ఉందో. మేము అటు నుంచి అలా నడుచుకొని వచ్చాం మధ్య వరకు, కానీ ఏమంత డిఫరెన్స్ లేదు. ఇటు కొంచెం ఎత్తుగా అనిపించింది అంతేని. అటు ఎలా ఉంది, ఇటు అలాగే ఉంది కామన్గానే. కానీ ఇక్కడ అంతా బీచ్ అంతా చక్కగా స్నానం చేయడానికి చివరి వరకు ఉంది. అంత డేంజర్గా కూడా లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే కొంచెం చీకటి అయిపోయింది కాబట్టి ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా పైన ఉన్న రెస్టారెంట్స్ లేదని వెళ్ళి కొంచెం తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాము. రేపైతే జటాయు వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్తాము. రేపు కలుసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. మేమైతే ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడే మా స్టే దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనకైతే చట్నీ కర్రీస్ వాళ్ళే ఇస్తారు కదా, సాంబార్. కానీ ఇక్కడ మనం ఒక ప్లేట్తో కర్రీ ఇస్తున్నారు అనమాట. అది వేరే కొనుక్కోవాలి. అది 40 రూపీస్ అనమాట. నేను దోశ అడిగితే మన సైడ్ మనం దిబ్బగా చేసుకుంటాం కదా ఉత్తప్పం టైప్లో, అలా ఇస్తున్నారు అనమాట దోశ అనుకొని. కిరణ్ ఏమో ఇడియప్పం తిన్నాడు. అవి సన్నంగా ఉన్నాయి. అప్పం నేను తిన్నది అప్పం, ఇడియప్పం వేరే. అది ఎందుకు రిస్క్ అనుకుని అది తినలేదు. అప్పం తిన్నాను. మధ్యలో ఏదో కాన్సన్ట్రేట్ అయిపోయినట్టు థిక్గా ఉండి చివర్లో అంతా పలుచగా ఉంది. కానీ ఓకే, బాగానే ఉంది. ఇక్కడ లోకల్ టేస్ట్లా బాగుంది కదా. ఒక్కొక్కటి 10 రూపీస్ అది. అండ్ ఇప్పుడైతే ఐడియల్గా మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి జటాయు ఎర్త్ సెంటర్ వెళ్ళి రిటర్న్ వచ్చి ఇక్కడ వార్కలా బీచ్లో ఈవినింగ్ స్పెండ్ చేసి రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వడం. బట్ మా ప్లాన్లో కొంచెం చేంజ్ అయింది. స్కెడ్యూల్ కొంచెం టైట్ అవ్వడం వల్ల ఇక్కడ వార్కలాలో ఉండట్లేదు. ఇక్కడ నుంచి ఇంకా వెకేట్ చేసేసి జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాం.
అండ్ ఇక్కడ నుంచి అయితే బస్సెస్ మారాలి, డైరెక్ట్ బస్ ఉండదు. అండ్ ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకోవాలి. నేను వెళ్ళి ఆటో మాట్లాడాను. అప్ అండ్ డౌన్ అయితే 1500 అలా ఛార్జ్ చేస్తున్నారు, వన్ సైడ్ అయితే 1000. సో ఇంకా వన్ సైడే కాబట్టి మేము బేరం ఆడితే 1000కి వచ్చారు, 1100 చెప్తే. సో ఇంకా ఈ హోటల్ వాళ్ళకి అడిగినా సరే అదే అన్నారు, హోటల్ ఆటో ఓకే 1000 బాగానే ఉంది ప్రైస్, అండ్ అలానే బస్సెస్ కూడా చాలా డిఫికల్ట్, ఇబ్బంది పడిపోతారు అని. నిన్నే ఆల్రెడీ ఇబ్బంది పడ్డాం కదా, సో అందుకని ఇంకా ఆటో మాట్లాడేసాము. ఆటో కూడా రెడీగా ఉంది, మేము ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. బై ద వే జటై ఆర్ట్స్ సెంటర్ 10కి ఓపెన్ అవుద్దంట. మేము 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మరి అది ఓపెన్ లేట్గా అవుతుంది కాబట్టి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు 8:30 అవుతుంది, స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో. వార్కలా బీచ్ నుంచి జటై ఆర్ట్స్ సెంటర్ 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలో అయితే 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది జర్నీ. మేము జటై ఆర్ట్స్ సెంటర్కి అయితే వచ్చేసాము. దారంతా రోడ్ బాగానే ఉంది, ఆ హైవే కన్స్ట్రక్షన్లో ఏం లేదు, నీట్గా ఉంది. అండ్ అలానే రోడ్ వైడ్గా కూడా ఉంది. మేము ఇలా వన్ వే కాకుండా అప్ అండ్ డౌన్ అయ్యంటే మేము చక్కగా బైక్ రెంటల్ అనేది తీసుకునే వాళ్ళం, హ్యాపీగా రైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా బైక్ రెంటల్ ఒకసారి కన్సిడర్ చేయండి, ఒకవేళ అప్ అండ్ డౌన్ అండ్ లగేజ్ ఏం లేకపోతే. అండ్ ఇప్పుడైతే మేము 9:45కి ఇక్కడ రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ 10కి స్టార్ట్ అవుద్ది కదా, 9:50 నుంచి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడ టికెట్స్ కొంచెం కాంప్లెక్స్ అనమాట. ఏంటంటే ఒకటి వచ్చేసి ఒక ప్యాకేజ్ జటాయు పైకి వెళ్ళడానికి, దానికి ఎంట్రన్స్ టికెట్ ప్లస్ స్టెప్స్లో వెళ్ళడం అనమాట. అంటే స్టెప్స్లో పై వరకు వెళ్ళడం, అది 324 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అంటే స్టేర్స్ గుండా వెళ్ళడం అనమాట. రెండోది ఏంటంటే ఇక్కడ కేబుల్ కార్ అయితే ఫెసిలిటీ ఉంది ఆ పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఏంటంటే జటాయు పార్క్కి, జటాయు విజిట్కి అయితే 295 రూపీస్ ఛార్జ్ చేసి, కేబుల్ కార్కి సెపరేట్గా ఇంకొక 315 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టోటల్ 610 రూపీస్ పడుతుంది. కానీ ఇక్కడ 295 రూపీస్ ఇక్కడ కిందన క్యాషే పే చేయాలి, ఫోన్పే అవేం లేవు. అండ్ కేబుల్ కార్కి మాత్రం కొంచెం పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్, అక్కడ ఫోన్పే కార్డ్ అవన్నీ యాక్సెప్ట్ అవుతాయి. ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఏదో సమ్ లీగల్ ఆబ్లిగేషన్స్ ఏవో ఉన్నాయి, సమ్ కేసు వేయడం సంథింగ్ అలా. సో అందుకని క్యాష్ మాత్రమే అలో చేస్తున్నారనమాట ఓన్లీ ఈ పార్క్కి. అండ్ కేబుల్ కార్కి అయితే సపరేట్ మీరు ఫోన్పే చేయొచ్చు. టోటల్ అయితే మాకు 610 పడుతుంది. అది క్యాష్ మాత్రం మర్చిపోకండి. ఆటో వాడు కూడా మాకు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాషే తీసుకున్నాడు, 1000 రూపీస్ పడింది. సో క్యాష్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంది, మరి ఎందుకో తెలీదు. ప్లస్ ఇంకా ఏంటంటే మేమైతే కేబుల్ కార్ ఆప్షనే తీసుకున్నాము. వాక్వే అంటే ఇప్పుడు స్టైర్స్ కదా ఎక్కాలి, మెట్లు 826 ఉన్నాయన్నమాట. ఈ ఎండలో చూసారు ఎంత ఎక్కువ ఎండ ఉందో, ఈ ఎండలో మెట్లు ఎక్కితే ఇంకా అయిపోయినట్టే. ప్లస్ ఇంకా టైం బట్టి కూడా మనం చూస్ చేసుకోవాలి ఏంటి అని. మధ్యలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అది తీసుకున్నాం. అండ్ ఇంకోటి లగేజ్ విషయానికి వస్తే, ఇక్కడ లగేజ్ కానీ ఈవెన్ క్యారీ బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్ కూడా, హ్యాండ్ బ్యాగ్ అంటే అదే కాలేజ్ బ్యాగ్ కూడా ఇక్కడే ఉంచేయాలి. వాటర్ బాటిల్స్, ఫుడ్ అవి అలౌడ్ లేదు. పైన వాటర్ అవైలబుల్ ఉంటాయంట, సో అన్నీ ఇక్కడ ఉంచేయాలి. అండ్ లగేజ్ లాకర్ అయితే ఫ్రీ, అది ఒకటి కొంచెం మాకు మంచిగా అనిపించింది. అన్నీ పెట్టేసాము. ఇక్కడ ఓన్లీ ఫోన్ అవి పట్టుకొని బైక్ అయితే వెళ్ళిపోతున్నాము. ప్లస్ ఇంకా కేబుల్ కార్ మాకు అంత కాస్ట్ కూడా అంత అనిపించలేదు కదండి, కొంచెం తక్కువ కాస్టే. అదే ఇంకా ఎక్కడైనా వైజాగ్ పార్క్లో అలా అలా అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు దానికి. చూద్దాం మరి ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా లెట్స్ గో. పేమెంట్ అయితే చేసేసాము, కార్డ్ యాక్సెప్ట్ చేశారు, కార్డ్ అండ్ యూపీఐ. మాకు ఇందాక చెప్పినట్టు ఇద్దరు కలిపి 6:30 అయింది, జస్ట్ కేబుల్ రైడ్ అనమాట. అండ్ ఇక్కడ వెయిట్ చేయమన్నారు, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమంట. స్టార్టింగ్ రావడం ఇంకెంత ఉన్నది, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉంది, అంటే స్నాక్స్ ఏమైనా తినడానికి చూడండి. అలానే ఇక్కడ ఫుడ్ కూడా పెడతారంట, రెస్టారెంట్స్ అవి ఉన్నాయన్నారు, ఏవో కేరళ మీల్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయని. మేబీ ఇది అయిపోయాక చూద్దాం ఎక్కడైతే తినొచ్చో. కానీ ఇక్కడ చాలా హై అని నేను విన్నాను కాస్ట్, చూద్దాం ఎలా ఉంటుందని. ఫొటోస్ అయితే మాకు కూడా తీశారు, మరి అది నాకు అర్థం కాలేదు, ప్రైస్కో లేకపోతే డిజిటల్ ఫొటోస్ ఏమైనా ఫ్రీగా ఇస్తారేమో చూద్దాం. వాళ్ళు అన్నారు వెళ్ళే ముందు పర్చేజ్ అంట, మాకు ఫొటోస్ ఇస్తారంట, మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని ఇది ఒక కార్డ్ ఇచ్చారు. చూడండి వెనక ఉంది కెఫే లాగా, చాలా షాప్స్ ఉన్నాయి. మేబీ ఇక్కడికి వచ్చి తినాలేమో ఇన్కేస్ ఏమైనా ఫుడ్ కావాలంటే. చూసారా రోపే, అబ్బా పెద్ద పెద్ద ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోవడమే. ఒకదానికి ఎంతమందో.
ఇటు 3 ఇటు 3 అనుకుంటా. మొత్తం 4 ఉన్నాయి కేబుల్ కార్స్. బ్యాలెన్స్ కి అటొకలు ఇటొకలు కూర్చోమన్నారు. సో అలా కూర్చున్నాం మేమైతే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ మా ఇద్దరికి ఒకటి ఇచ్చారు. అసలు భలే ఉంది కదా. స్టార్ట్ అవుతుంది. అవును, ఇప్పుడు అటు ఇటు ఊగిపోతే పట్టుకోండి, నాకు ఇది అందదు. పక్క అసలు ఎక్కడైనా ఇక్కడే పడుతుంది తిరిగి తిరిగి. పైకి వెళ్ళిపోతున్నాము. నాకు ఇది పర్టికులర్గా ఇది ఒక ప్లేస్ పెట్టారు తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నా అటువైపు కొండ ఇటువైపు కొండ ఉంటే చుర్రుని వెళ్తామేమో అని. మాకన్నా వెనక వెయిటింగ్ ఉన్నారనమాట కిందన, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. వెనక్కి 2 ఖాళీ ఉన్నాయి, మా 2 పట్టుకెళ్తున్నారు అనమాట. నాకు తెలిసి ఇప్పుడు వచ్చింది చూడు రిటర్న్ వెళ్ళే కదా, అక్కడ తక్కువ మంది ఉన్నారని చెప్పి మనకి తక్కువ మంది పంపిస్తున్నారని. అదే అప్పుడే అయిపోయిందా? అంటే నేను విన్నాను ఇది చాలా తక్కువ టైమే అంట, కానీ ఎక్స్పీరియన్స్ బాగుంటది అని. గ్లాసెస్ కొంచెం డస్టీగా ఉన్నాయి కాబట్టి అంత ఎగ్జాక్ట్ వ్యూ కనిపించట్లేదు. మనం వచ్చేస్తాము, నాకు జెట్ కనిపించేస్తుంది. అంటే నాకు ఇందులో నుంచి కనిపిస్తుంది, ముందు వాళ్ళ దాని లోపల నుంచి. నేను ఎక్కడో విన్నాను ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళంట. ఇప్పుడు మేబీ అది లేదు, ప్రాపర్ స్టేర్ వే కట్టించి వస్తున్నారు అనుకుంటా పైకి. ఇప్పుడు ఊరుకుంటే లైట్గా మధ్యలో ఆపేసారు మనకి, దిగుతున్నట్టున్నారు మేబీ. అక్కడ ఒక గ్రౌండ్ లో ఉంది చూసారా, హెలిప్యాడ్. అది హెలికాప్టర్ లో రావాలన్నా రావచ్చు ఇక్కడికి ఉంటే. ఇటువైపు ఉన్నవి మెయిన్ స్టెప్స్ పైకి వచ్చేది. ఇది ఆ ఇంటికన్నా ఏదో పెట్టినట్టున్నారు. అక్కడ జిప్ లైన్ అనేది రాసింది, మేబీ అడ్వెంచర్ యాక్టివిటీస్. అవును, ఇక్కడ రాక్ క్లైంబింగ్, జిప్ లైన్ అవి కూడా ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవచ్చు కావాలంటే. అబ్బా చూసారా దగ్గర నుంచి ఆ కన్నుకు చూడు, ఏదో పెట్టినట్టు గ్లాస్ అనుకుంటా కన్ను కదా, చాలా బాగుంది అసలు. ఆ నెయిల్స్ చూడు. ఈ జటాయు వరల్డ్స్లోనే ది లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అంట. చూడండి ఎంత బాగుందో. దీన్ని పొడుగు 200 ఫీట్స్ అనమాట, అంటే 200 అడుగులు. దీని వెడల్పేమో 150 అడుగులు. ఎంత పెద్దదో కదా. దీన్ని రాహుల్ అనంచల్ అని ఎవరో కట్టారంట. ఇంత మంచిది కట్టి ఇంతమంది విజిట్ చేసినప్పుడు ఒకసారైనా అతను తలుచుకోవాలి కదా మనం. సో చాలా బాగా చెక్కారు అతను. అసలు నిజంగా ఈ బర్డ్కి ఈ రెక్కలు ఉన్నాయి చూడండి, ఈ రెక్కలు అయితే సేమ్ అలానే అనిపిస్తుంది. ఇదేదో ఇది రాళ్ళు కొంచెం అరేంజ్ చేసి ఆ తర్వాత అంటే బోత్ మిక్స్ చేసి భలే పెట్టారు కదా. అంటే ఆ స్ట్రక్చర్లో రాళ్ళు చేశారు రెక్కల మీద. ప్లస్ ఆ పైన కూడా అసలు ఎక్కకూడదు. ఇక్కడ చూడండి బోర్డర్ లాగా ఈ లైన్ అంతా ఇలా ఉంది. ఈ లైన్ కట్టు వెళ్ళకూడదు నాకు తెలిసి. అంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చేమో, బట్ ఇది మెయిన్ది కాబట్టి దీని మీదకి ఎక్కకూడదు, కూర్చోకూడదు, ఏం చేయకూడదు. దీన్ని ఎలానే నీట్గా ఉంచాలంటే ఈ మాత్రం ఫాలో అవ్వాలి. అవును. మీకు తెలుసా ఇది ఏంటి అని, అసలు జటాయు అంటే ఏంటి, రెక్క ఇది ఏంటి స్పెషాలిటీ అని? ఏట్లేదు, మనకి రామాయణం తెలిస్తే దీని గురించి తెలిసిపోద్ది అనమాట ఈజీగా. రాముడు సీత లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటారు అనమాట. అప్పుడు బంగారు లేడీ అంటే మారీచుడు అనమాట అతను యూజ్ చేసుకొని సీతను అట్రాక్ట్ చేసి నాకు సీత అడుగుతుంది అనమాట అప్పుడు రాముడికి, నాకు ఎలాగైనా లేడీ కావాలి తీసుకురండి అని అంటది. అప్పుడు రాముడు వెళ్తారు. అప్పుడు రావణాసురుడు వచ్చి సీతను పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఆ టైంలో సీతను కాపాడడానికని ఈ జటాయు వెళ్తుంది అనమాట. చాలా ఫైట్ చేస్తుంది, కానీ రావణాసురుడి బలం తెలిసిందే కదా మనకి. సో జటాయువు రెక్క ఒకటి కట్ చేసేస్తారు అనమాట. అప్పుడు జటాయువు అలా కింద పడిపోద్ది, ఇంకా బతికే ఉంటుంది. అప్పుడు రాముడు వస్తాడు. రాముడు అలా వచ్చి జటాయుతో మాట్లాడతారు. ఏంటంటే ఇలా సీతను పట్టుకెళ్ళిపోయారంటే ఇప్పుడు జటాయు చెప్తుంది ఆ మార్గంలో పట్టుకెళ్ళిపోయారు అని. అప్పుడు రాముడికి తెలుస్తుంది అనమాట. ఆ పడిపోయిన జటాయు ప్లేస్ ఇదే అనుకుని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అందుకు ఈ ప్లేస్ని ఇలా చూస్తున్నారు. అంటే అప్పటి స్టోరీ మనం ఇంకా గుర్తు చేసుకునేలాగా ఇది ఇంకొక ఇండికేషన్ అనమాట.
ఇది వ్యూ పాయింట్ అనమాట జటాయుది. లోపలికి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటాయండి. అది రాముడు టెంపుల్ అంట. మనం వెళ్దాం నెక్స్ట్ అక్కడికి. ఇదే జటాయు రాముడి గుడి అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్. కీప్ యువర్ ఫుట్వేర్ అంటే ఇక్కడ మనం చెప్పులు పెట్టేయాలి. ఇంకా పైన శ్రీరాముడి పాదాలు, కోకర్ని అంటే ఏదో వాటర్ టైప్ ఏదో ఉంది పైకి వెళ్తే. ఈ జటాయు స్కల్ప్చర్కి వెనకే చిన్న రాముడి గుడి ఉంది. చూడటానికి చాలా బాగుంది లొకేషన్. ఈ శిల్పం లోపల ఒక మ్యూజియం కూడా ఉంది చూసారా. కాకపోతే ఇది రెనోవేషన్లో ఉంది. సో మేమైతే వెళ్ళడం కుదరలేదు. ఇంకెక్కడి నుంచి అయితే కేబుల్ కార్లో కిందకి వెళ్ళిపోదాం పదండి. కేబుల్ కార్ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్లా ఉంది. ఇక్కడ మనం తీసుకున్న పిక్చర్స్ ఇక్కడ ఉన్నాయి, అది చూద్దాం ఇంత లోపల. అండ్ ఇక్కడ ఏవో గేమ్స్ 12D రైడింగ్ అంట. అండ్ ఫుడ్ కూడా ఉంది, కాఫీ అవి. సో ఇక్కడికి వచ్చి మీరు లంచ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవచ్చు మీరు కావాలంటే. మనం మన పిక్చర్స్వి చూద్దాం. ఇక్కడ ఇలా ఫోటో తీశారు కదా చూడండి. ఇక్కడ ఇలా పిక్చర్స్ తీస్తున్నారు. ఇక్కడ మనకి ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా కావాలని తీసుకోవచ్చు. అండ్ ఇలా కూడా ఉంటాయి. ఇది అంటే 500 అలా ఉంటున్నాయి, 300, 500 అలా. కావాలంటే ఇలా కాపీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్ అయితే ఉంది ఇన్ కేస్ మీకు ఈ మెమరీస్ కావాలి అనుకుంటే. ఇక్కడ కుల్కి షర్బత్ అనేది స్పెషల్ అంట. అది 60 రూపీస్ ఉంది. సో మేమైతే ఒకటి తీసుకున్నాము. పైన ఫుల్ ఎండగా ఉంది కదా, ఎండ నుంచి వచ్చేసరికి ఫుల్ ఒక్క పెట్టేస్తుంది అనమాట. అదిగోండి కిరణ్ వెళ్ళాడు తీసుకురావడానికి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో కాస్ట్ ఉంటాయి అన్నా కదా, చూడండి రేట్స్. దోశ 100, కాఫీ 50, ఇంకా చాలా అలానే ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. షర్బత్ అయితే బాగానే ఉంది, కానీ అంత స్పెషల్ డ్రింక్ అయితే మాత్రం కాదు. చూసారు కదండి జటాయు అండ్ ఇక్కడ టెంపుల్ ఇవన్నీ. ఇక్కడైతే చాలా బాగుంది. కాకపోతే ఓవరాల్ మాకు ఒక 2000+ అవుతుంది ఖర్చు. అది మీరు చూసుకోండి అంత వర్త్ ఇట్టా కాదా అని. అండ్ ఇప్పుడైతే మేము ఈ వర్కల బీచ్ అండ్ జటాయుతో ఇదైతే ఈ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము తిరువనంతపురం వెళ్తాము. అక్కడ టెంపుల్ దర్శించుకొని అక్కడ నుంచి మేము ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.